అధ్యాయం అనుకుంటాను, 22వ వచనం 20 నుండి చదవండి. 4వ అధ్యాయము 20 నుండి అన్నాను కదా. నా కుమారుడా, 4వ అధ్యాయము 20వ వచనము నుండి చదువుదాం. నా కుమారుడా అంటే జాగ్రత్తగా వినండి. నా కుమారుడా అంటే నా కుమార్తె అని కూడా, అంతేగాని నా కుమారుడు అన్నావు కనుక వాళ్ళకు సంబంధించిందే నాకు సంబంధించింది కాదు అనుకోకూడదు. దేవుడు ఒక మాట మాట్లాడాడంటే అది విశ్వాసకు చెందినది కనుక అది అందరము తీసుకోవాలి. నా కుమారుడా లేక నా కుమార్తె, నా మాటలు ఆలకింపుము, చెవియొగ్గుము, ఇది ఇప్పుడు 22వ వచనం చదువు. దొరికిన వారికి ఏంటది? అదే చదువుతున్నాం కానీ మనకి అర్థమవుతుందా అన్నట్లుగా ప్రభువు చాలా చోట్ల అడిగాడు. వింటున్నారు కానీ మీరు గ్రహిస్తున్నారా అనేవాడు. ప్రభు అనేక సార్లు ప్రజలకు బోధిస్తూ వింటున్నారు కానీ గ్రహిస్తున్నారా అని అడిగేవాడు. వినటం వేరు, గ్రహించటము వేరు. ఇప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట వాక్యము 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 వాక్యం అని తీసుకుని వచ్చి 22లో ఏమన్నారు? అది వాక్యము దొరికిన వారికి అది జీవమును, వారి సర్వ శరీరమునకు ఏంటది? శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది ఏంటది? మామూలుగా శరీరానికి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏమిస్తున్నారు? అదేగా ఇప్పుడు ట్యాబ్లెట్లే కదా చెప్పుకుందామను. ఆ ట్యాబ్లెట్ని విడిచిపెట్టకూడదు. వాక్యం అనేది రోగం వస్తే మనిషికి ట్యాబ్లెట్ ఎలా వేస్తున్నామో దేవుని రాజ్య సంబంధమైన విషయంలో వాక్యం అనే ట్యాబ్లెట్ను మనం వేయాలి. దానిని ఒప్పుకోవాలి, అంటే దాన్ని హృదయంలో నింపుకొని దానిని మాట్లాడుతున్నప్పుడు ఆ కార్యము మన దేహములో జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అవి సర్వ శరీరమునకు ఆరోగ్యము. మనమేమనుకుంటాం? మందు పెళ్ళేసుకుంటే ఆరోగ్యం వచ్చింది అనుకుంటాం. కానీ అక్కడ ఏమంటున్నాడంటే వాక్యము నీ సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యాన్ని ఎత్తి పట్టడం నేర్చుకోవాలి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అపవాదిని ఎదురించుము, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఆమేన్. ఒకసారికి, 2 సార్లకి, 3 సార్లకి మనం ఒంటరిగా ఉన్నాం, తలనొప్పి వచ్చింది, కాళ్ళు నొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, కానీ మన దగ్గర ట్యాబ్లెట్ ఉంది. ఆమేన్. అది సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చే ట్యాబ్లెట్. ఏంటంటే దేవుని నోట నుండి వచ్చిన మాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రమాణం చేశావు ప్రభువా. మీరు పొందిన దెబ్బల వలన నేను స్వస్థత నొందితే, విడు వేస్తున్నామంలో నేను స్వస్థత పొందితిని. ఆమేన్, హల్లెలూయా. దాని విషయమే కాదు, పేదరిక విషయమైనా సరే దాన్ని ఎదిరించాలి. దేవుడు చెప్పిన మాటకు లోబడాలి. అందుకంటాడు, మీరు మీ దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు అప్పుడు వాడు మీ యొద్ద నుండి, అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అది కాదు తీసుకోవాల్సింది, ముందు ఉన్న మాట లింక్. అప్పుడు అనేటువంటి ఆ లింక్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఎప్పుడు? దేవునికి లోబడాలి. ఎప్పుడైతే దేవునికి లోబడతామో వెంటనే మనలో ధైర్యం కలుగుతుంది.
వీడు వేస్తున్నాం. అలా మనము గద్దిస్తూ ఉండగా వాడు పారిపోతాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చును, నీ హృదయము నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే మీ హృదయమును ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఆఖరి మాట నా ఆరోగ్యం. తర్వాత కడుపు దిగబడినది గొడ్డుది మీ దేశంలో ఉండరు. ఛాలెంజ్ మాట అండి ఇది, మామూలు మాట కాదు ఇది, ఛాలెంజ్ మాట. పిల్లలు పుట్టరు అనుకునేటువంటి వాళ్ళు తీసుకుని వెళ్ళి రాయి చెట్టుకి వేప చెట్టుకి అవి ఎక్కడ పుడతాయో కాకులు రెట్టేస్తే రెట్టలో నుంచి ఆ చెట్టు మొలుస్తుంది, రావి చెట్టు. తర్వాత దానికి ఆనుకుని దాని మీద ఉంటే కనుక అక్కడ యాపకాయలు తినేరు, రెట్టేస్తే యాపకాయలు. అవి రెండు కలిసి పుడితే, అవి రెండు కలిసి పెరిగితే దాని చుట్టూ 3 కూరల దారం తీసుకుని వెళ్ళి తిరుగుతూ ఉంటారు పిల్లల కోసం. అక్కడ ఏముందంటే రావి చెట్టు, రావాకు గాలి, తర్వాత యాపాకు గాలికి ఈ లోపల ఉన్నటువంటి ఆ గర్భ విచ్ఛిన్నం చేసేటువంటి ఆ కణాలు, ఆ బలహీనతలు పోతాయట ఆ గాలికి. అందుకే తిరగమని చెబుతారు. ఎన్నిసార్లు తిరిగితే అన్నిసార్లు మంచిదంటే అప్పటి వరకు ఆ గాలి వేస్తుంది అని. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే కడుపు, ఎందుకమ్మా తెలుగు కూడా రావట్లేదు మీకు? కడుపు దిగబడినదియు గొడ్డుదియు మీ దేశంలో ఉండరు. ఆమేన్. గొడ్డుతనం అనేటువంటిది నా ప్రజల్లో ఉండదు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని తీసుకుని నిలబడండి, ఎటువంటి గర్భమైనా తెరవబడుతుంది. దేవుని మాటకి అన్నీ లోబడతాయి, నీవు దేవునికి లోబడటం నేర్చుకుంటే. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఈ దినముల లెక్క సంపూర్తి చేసేదను, దీర్ఘాయువుతో నీవు జీవిస్తావు. ఆమేన్. 7వది, ఇప్పుడు నన్ను బట్టి ఈ జనులు నీకు భయపడతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం ఏమంటుంది చూడండి, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. ఆమేన్. నేను చేస్తా, నన్ను బట్టి ఈ మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దివ్యమైనటువంటి ఆశీర్వాదాలు! క్రైస్తవ జీవితానికి ఎంతో అవసరమైనటువంటి ఆశీర్వాదాలు. ఆ యూదులకు దేవుడు యూదులను ఆశీర్వదించడానికి దేవుడు ఆ మాటలు చెప్పారు. హల్లెలూయా. ఇదంతా కూడా ఎప్పుడు జరగాలి? దశమి నాడు. ఈ నెలలో, ఈ సంవత్సరంలో ఈ నెల మీకు మొదటి నెల. ఈ నెల 10వ తారీఖున దశమి నాడు ఇది మీరు చేయాలి. ఆమేన్. ఎప్పుడు మీ కోతకాల ఒక పండుగ అయిపోయిన తర్వాత, మీ ఒడ్లు, మీ బియ్య, మీ సామాన్ అంతా ఇంటికి వచ్చిన తర్వాత మీరు దేవునికి చేయవలసిన పని ఇది. నేను మీకు చెప్పాను, సంక్రాంతి అదే సంక్రాంతి, ఇంకేమీ లేదు. మన వాళ్ళు అందరూ కాపీ కొట్టడమే తప్ప ఇంకోటి ఏమి ఉండదు కదా. సంక్రాంతి పండుగ దానిలో నుండి పికప్ చేసుకుని దీనిలో ఇముడ్చుకున్నారు. అంతేనా కాదా? ఆంధ్ర వెళితే తెలుస్తుంది, కోడి పందాల పండుగ ఫుల్గా జరుగుతున్నాయి. కోళ్ళు లక్షలు అసలు ఆ బ్యాచ్ వేరే. వాటిని మేపే బ్యాచ్, వాటికి ఈత నేర్పే బ్యాచ్, వాటి ముఖాన నీళ్లు పోసుకుని ఊతున్నాడు ఒక ఆయన. మనిషిని దున్నపోతుని మేపినట్టు మేపుతున్నారే, పంది పెడ్లను మేపినట్టు మేపుతున్నారు. పిస్తా అంట, బాదం అంట, ఏమేమేంటో పెట్టి మేపుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా,
ఇప్పుడు ఈ 7వ మాట ఏంటంటే, మిమ్ములను బట్టి ఈ ప్రజలు భయపడేటట్లుగా నేను చేస్తా అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసి ఆ మాటలు 4 మాటలు విని ముగించుకుందాం. డాడ్, వాక్యం అనబడిన మీ జీవ పొరట్టును మీరు పట్టి విరిచి ఆశీర్వదించి నీ ప్రజలమైన మాకు భుజింపు చేసి తృప్తిపరిచి మీరు మమ్మల్ని ఆశీర్వదించమని, మీకు మహిమ కొరకు మా ఆశీర్వాదము కొరకు ఈ వాక్యాన్ని మాకు పంచిపెట్టమని, అనాలోచన శక్తులు ఆత్మలను నిద్రను కలుగు చేస్తున్నటువంటి ఆత్మలను యేసు సర్వాధికారము కలిగిన నామంలో పరిశుద్ధాత్మని ద్వారా బంధించి గద్దిస్తున్నాం. ప్రభువా, ఈ వాక్యం మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని, ఈ వాక్యం ద్వారా మేము ధైర్యం పొందటానికి కృపనివ్వమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 23వ అధ్యాయం కదా. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ విషయంలో కొన్ని మాటలను విని మనం సెలవు తీసుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథములో 2వ అధ్యాయం 9 నుండి 13 వచనాలు అద్భుతమైనటువంటి సందర్భం. అది ఒక వేశ్య ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఎరికో పట్టణంలో వసిస్తున్నటువంటి ఒక ఆడపిల్ల, వేశ్య వృత్తిలో కొనసాగుతున్నటువంటి బిడ్డ, ఇజ్రాయేల్ పట్ల తమ దేవుడైన యెహోవా చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను చూస్తూ ఉంది, గమనిస్తూ ఉంది. ఆమె ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటో అక్కడ ఉంటుంది. చూడండి, ఒకసారి చదువు తల్లి. నేను చదవనా? యెహోషువ గ్రంథం యెహోవా 2వ అధ్యాయం 9 నుండి 13 వచనాలు చదువు తల్లి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు. యెహోవా ఈ దేశమును ఏ దేశం అది? ఎరికో పట్టణం. ఈ ప్రాంతాన్ని మీకు ఇస్తున్నాడని మేము ఎరుగుదుము. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఆవిడ చూస్తున్నటువంటి సాక్ష్యం చెబుతుంది ఏమని? మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఆమేన్. హల్లెలూయా. ఎందుకట? 10వ వచనం చదవండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగా ఆరిపోజేసెను. యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అలాగా అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుష్యునికైనను ధైర్యము ఏ మాత్రము ఉండదు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విగ్రహారాధికురాలు, యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలు వస్తూ ఉన్నారు. వారిని వేగు చూడడానికి కాలేబు యెహోషువని మోషే నాయకత్వంలో పంపిస్తారు. అప్పుడు వాళ్ళు వెళ్ళి చూసినప్పుడు ఈమె వారిని చేర్చుకుని పైన ఉన్నటువంటి ఒక జనప కట్టెలో వాళ్ళను దాస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వేగులు వారు వచ్చారనే సంగతి అక్కడ తెలిసినటువంటి వారై ఆ ప్రాంతానికి వచ్చి ఆ ఇంటిలోనికి కూడా వచ్చి అడుగుతూ ఉంటారు, ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని. ఆమె అంటది, వచ్చారు కానీ వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు వారిని త్వరగా తరిమితే వాళ్ళు మీకు దొరుకుతారు అని చెప్పి వారి పైన మేడ మీద ఆ జనప కట్టె ఉంటే ఆ కట్టెలో ఆ జనప పశువుల దానాది తింటాయి కదా, దానిలో దాచిపెట్టిందట. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. ఆమె చేసిన పనిని బట్టి తన ఇంటి వారు, తన తల్లిదండ్రులు అందరూ కూడా రక్షించబడ్డారు ఆ ప్రాంతంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇదిగో మీ దేవుడు ఆకాశం అందే కాదు, భూమి అందే కాదు, అంతటా దేవుడే. ఆయన చేస్తున్న అద్భుత కార్యములను బట్టి మా ప్రజల గుండెలు కరిగిపోయాయి. మేము భయపడుతున్నాం, భయముతో వణికిపోతున్నాం అన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఏంటట? నన్ను బట్టి ఈ ప్రజలు నీకు భయపడేటట్లుగా చేస్తా. ఆమేన్, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, యోర్దానును పగలగొట్టడం, యోర్దాను ఎర్ర సముద్రమును చీల్చి పాయలుగా చేసి వాటి అగాధ జలములను చీల్చివేసి వాటి మధ్యగా నడిపించినటువంటి దేవుడు. మేము చూస్తున్నాం ఆ ఎర్ర సముద్రం ఎలా పగలగొట్టబడిందో, ఆ ప్రజలు ఎలా నడిచారో, అదంతా మేము మా ప్రజలు చూస్తూ ఉన్నాం. మీ ఎదుట మా గుండెలు కరిగిపోతున్నాయి. దేవుడు ఒక బిడ్డ వెంట ఉంటే జరిగే అద్భుతాలు ఇవే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్తాను, దేవునిని వెంబడించు వ్యక్తికి గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటాడు. ఆమె అయిపోయింది అనే సంగతే ఉండదు. ఇక ఈ విజయం నాది. ఆమె హల్లెలూయా. ఈ విజయం నాది. మీరు వాగ్దానం చేశారు, ఇందును బట్టి ఈ ప్రజలు నీకు భయపడేటట్లుగా నేను చేస్తా. ఆమె హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, వాళ్ళు అంటున్నటువంటి మాటలు ఏంటంటే, అయ్యో దేవుడు ఎర్ర సముద్రమును పగలగొట్టినప్పుడు, పాయలు చేసినప్పుడు, దానిలో గుండా మీరు నడిచి వస్తూ ఉన్నప్పుడు, అదే సమయంలో మరలా వెనుక నుండి వస్తున్నటువంటి ఫరో సైన్యమును దానిలో ఎలా ముంచివేశాడో, పగటి వేళ మేఘ స్తంభమై, రాత్రి వేళ అగ్ని స్తంభమై ప్రభు మిమ్మల్ని ఎలా నడిపిస్తూ ఉన్నాడో మా ప్రజలు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ భయం మాకు పుట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజల యొక్క భయం అన్యులకి కలుగుతుంది. మీరు గమనించవచ్చు, గమనించకపోవచ్చు, కానీ మీ భయం అన్యులకు కలుగుతుంది. ఒక మాట అనాలి అంటే భయపడతారా? ఎందుకంటే వాళ్ళు నష్టాన్ని వాళ్ళు కళ్ళారా వాళ్ళు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని సంఘమా, నేనేం చెప్తానంటే, యథార్థవర్తనులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. ఆమేన్. అమ్మ ప్రవచించడం మొదలుపెట్టేసింది, వెంటనే ఆపుకుంది. నాకు ఎప్పుడు వెళ్ళినా కానీ ప్రవచిస్తాడు పరిశుద్ధాత్ముడు అమ్మ ద్వారా. ప్రవచించడం ప్రారంభించి మానేసేసేసింది. నేను అనుకున్నాను, అమ్మ మానేయడమే పాస్టర్ గారు ప్రవచించారు అని. హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘం, వారి ఆశీర్వాద ఫలం మనం పొందుతాం. నమ్మకంగా ఉండాలి. మనకేమైంది, మాతో పాటు పెరిగినటువంటి వాళ్ళు చాలామంది సేవకులు ఉన్నాం. దాదాపు 15-16 మంది సేవకులు దాకా ఉండేవాళ్ళం. నేను విశ్వాసిగా ఉండేవాడిని, కానీ అందరూ సేవకులే. ఈరోజు అందరూ కూడా దాటిపోయారు, వెళ్ళిపోయారు. ఆమె నన్ను చూడగా లేట్ చేసింది. యథార్థవర్తనులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. స్తోత్రం చెప్పండి. చూడండి ఆ మాటలు, కొన్ని మాటలను యథార్థతను గురించి నేను మీతో చెప్తాను. చూడండి ఆ మాటలను. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. అవన్నీ అండర్లైన్ చేసుకోవడానికి ముందుకు సాగండి మీరు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదువు తల్లి. జ్ఞాపకం చేసుకొనుము, యథార్థవర్తనులు ఎప్పుడైనా ఎక్కడైనా నిర్మూలమైనారా? ఆమేన్, హల్లెలూయా.
యథార్థవర్తనులు నిర్మూలము కావడం ఎప్పుడైనా ఎక్కడైనా ఉందా అన్నాడు. ఆమె అంటే యథార్థత లేని వాళ్ళు నష్టపోతారు అని కదా దాని అర్థం. హల్లెలూయా. చూడండి, అవి వదిలిపెట్టకండి. చాలా 8:20 వచనమును చదవండి. యథార్థవర్తనులను ఆయన త్రోసివేయడు. ఆలోచించుము. దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. దేవుడు యథార్థవర్తనులను త్రోసివేయడు. ఆయన దుష్కార్యములు చేయు వారిని నిలువబెట్టడు. యథార్థత అంటే ఏంటి? యథార్థత అంటే ఏంటి? నేను అక్కడ పెరిగాను. మా ఒక నాయన దగ్గర బ్యాప్టిజం పొందాను. ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడ పెరిగాను. ఆయన్ని విడిచిపెట్టలేదు, ఈయన్ని విడిచిపెట్టలేదు. మా పాస్టర్ గారికి ఆ నాయన అంటే చాలా ప్రేమ. ఎంతసేపు ప్రార్థన, స్తోత్రం అని 5 గంటలకు పులిపీట మీద ఎక్కితే 7 గంటల వరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టేవాడు కాదు. ఆ ప్రార్థనను మర్చిపోకూడదు. ఈయన గారు వాక్యం ఎంతసేపు చెబుతాడో, ఇప్పుడైతే సేవకులు బిర్రుని మాంసం వేసుకు తినేసి మంచం ఎక్కడుందో చూసుకుని పడుకుని నిద్రపోయి పొద్దున్నే లేస్తారు. ఆయన అలా కాదు. ఎన్ని గంటలు వాక్యం చెబుతాడో అన్ని గంటలు వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాడు. ఆ పరిచర్య ఎవడు చేస్తున్నారండి ఇప్పుడు? వాక్యం చెప్పేయాలో, వెళ్ళగానే భోజనం పెట్టేయాలో, మంచం చక్కగా రూమ్, వాళ్ళ స్పెషల్ రూము, ఏసీలు ఉండాలి. దాంట్లో వెళ్ళి పండుకున్న తర్వాత అయ్యగారు నిద్రపోయేస్తారు, పొద్దున్నే లేస్తాడు. అలాగా వాళ్ళు చేసిన పరిచర్య. ఎంత 2 గంటలు 3 గంటలు వాక్యం చెబితే మళ్ళా 3 గంటలు మంచం దగ్గరికి వెళ్ళి నేలాడినట్లే. నేను అందుకే కొంతమంది ప్రజలతో చెప్తా ఉంటాను, ఇలా కూర్చుని కాళ్ళు ఇట్లా వేసుకుని ఇక్కడ చెయ్యి పెట్టి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. మనం ఎప్పుడు వెళ్ళి చూసినా ఆ మంచం దగ్గర ఏడుస్తూనే ఉంటాడు, ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అందుకే నేను అన్నాను, నాయనా నువ్వు బ్రతికి నేను చనిపోతే ఎంత బాగుండేది. ప్రజలు ఎంతమంది బాగుపడేవారు నీ వాక్యం విని. మేము సంఘానికి కూడా సరిపోమే. నేను చనిపోయి నీ స్థలంలో నీవు ఉంటే ఎంత బాగుండేది అని ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు మీటింగ్ కృతజ్ఞత జ్ఞాపకార్థ కూటమి పెట్టినప్పుడు వెళ్ళి ఏడ్చాను. అమ్మ నాకు నన్ను జ్ఞాపకం చేసింది. నువ్వేనయ్యా, ఎవరి మీద లేదు అభిషేకం, మీ మీదే ఉంది నాన్న అభిషేకం. మేము అనేకులు మీ గురించే అనుకుంటాం అని చెప్తాం. హల్లెలూయా. యథార్థత అంటే అది. కానీ ఇక్కడ సంస్కారాధన ఇస్తుంటే వేరే సంఘానికి వెళ్ళిపోయి కూర్చుంటే అది ఏం యథార్థత? వాళ్ళకి దేవుడు ఏం మేలు చేస్తాడు? చెయ్యడంటే చెయ్యడు దేవుడు. నీవు సెటరేట్ అయ్యేంత వరకు దేవుడు మేలు చేయడు. ఇక్కడ సంస్కారాధన ఇస్తుంటే మొదటి పునరుద్ధానం సంవత్సరంలో మొదటిది, ఆ నెలలో జనవరిలో మొదటి నెలలో పునరుద్ధానంలో సంస్కారం తీసుకోవాల్సినటువంటి నీవు వేరేవాడు ఎవడో పిలిచాడని అక్కడ పోతే అది ఏం యథార్థత? అది ఇంటిగ్రిటీ అంటారా? యథార్థవర్తనులను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆడికి ఇవ్వాలనుకుంటే, ఆ సంఘంలో ఇవ్వాలనుకుంటే అక్కడే నిన్ను రక్షించుకునేవాడు, అక్కడే మీ ఇల్లు ఉండేది, అక్కడే నువ్వు ఉండేవాడివి. ఇక్కడికి పంపించి దేవుడు నిన్ను ఇక్కడ రక్షించుకుని ఇక్కడ నాటింది ఎందుకంటే నీవు నిలిచి ఫలించు. తెగులు రావచ్చు, ముందేసి ఆ తెగులు వచ్చినప్పుడు నీకు ముందేసి నీళ్లు పెట్టినప్పుడు ఆ తెగులు పోతుంది. అప్పుడప్పుడు చెడు ఆలోచన రావచ్చు నీకు. ఎవడో చెప్పిన మాటలను బట్టి అక్కడ బాగుంది, పరలోకమే దిగి వచ్చిందంటే అక్కడ
పరలోకంలో లేదంట, భూలోకంలోకి దిగొచ్చిందంట ఆ సంఘంలోకి. అది సంగతి. ఇప్పుడు ఆ చల్లటి గాలికి వెళ్ళి పోగాలని వెళ్ళాను. యథార్థవర్తులను ఆశీర్వదించువాడు నీ దేవుడు. తద్వారా నీకు జరగవలసిన ఆశీర్వాదాన్ని ఇంకా పోస్ట్ పోన్ జరుగుతూ ఉంటుంది. చూడండి, స్తోత్రం చెప్పండి. అంత మాత్రమే కాదు, చూడండి కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. యథార్థవర్తనులు ఆయన ముఖ దర్శనమును చేసేదారు. యథార్థత ఆయన ముఖ దర్శనం చేసేటట్లుగా చేస్తుంది. కానీ తిరిగితే అవ్వేది కాదు ఇవి. నువ్వు ఎక్కడ నాటబడ్డావో అక్కడ నిలిస్తే దేవుడు నీ ఆశీర్వాదానికి ఆలస్యము చేయడు. ఆమె హల్లెలూయా. యథార్థత అంటే ఇన్ని ఆశీర్వాదాలు నింపబడి ఉంటాయి. యథార్థపు వంశము వారు దీవించబడతారు. 112వ కీర్తన 2వ వచనములో అంటాడు, యథార్థపు వంతుల వంశపు వారు దీవించబడుదురు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారి సంతతి వారి భూమి మీద బలవంతులగుదురు. రెండవ మాట, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. యథార్థతలో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇక్కడ దాకా అయితే అక్కడికి వెళ్తాం, అక్కడ కాకపోతే ఇక్కడ తిరుగుతాం, ఇక్కడ కాకపోతే ఇక్కడ తిరుగుతాం. అట్లా చేయకూడదు. నాతో పాటు చేసిన వాళ్ళు, అక్కడ పెరిగినటువంటి వాళ్ళు ఎప్పటికీ నేను వెళితే నేనే టీ ఇప్పిస్తా, నేనే భోజనం పెట్టిస్తా. దేవుడు మన మధ్య ఉన్నారు. తీసుకోండి. నేను దానికి గల కారణం మీరే. ఆమేన్. దేవుడు మిమ్మల్ని యథార్థవర్తనులుగా చేస్తున్నాడు. దేవుడు మీ ద్వారా సంఘానికి ఇప్పిస్తున్నాడు. అది దేవుని పిల్లలకి ఇవ్వడం, పెట్టడం నా భాగ్యం. మీరు ఇవ్వకపోతే నేను ఎక్కడ చేస్తాను? మీ దగ్గర నేను పని చేస్తున్నా, మీ సంఘములో నేను పని చేస్తున్నా. మీరిచ్చేవే కదా. పొలం పండాలి, పొలం ఎండిపోతే మీరేమిస్తారు? మీరు ఎంతసేపు మీరు ఆశీర్వదించబడాలి. మీ చేతులు రెక్కలకు శక్తి కలగాలి. ప్రభువా, పిల్లలు కష్టపడి పని చేసుకుంటున్నారు, ఉదయకాలం పనికి వెళుతున్నారు, సాయంకాలం పనికి వెళుతున్నారు, వాళ్ళ రెక్కలకు బలమంది ఇచ్చాయి, వారిని ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. కనుక దేవుడు ప్రార్థనలకు ఇస్తూ ఒక్కొక్కరికి 1 ఇల్లు, 2 ఇళ్ళు, 3 ఇళ్ళు, 4 ఇళ్ళు, 5 ఇళ్ళు ప్రార్థన మానుకున్నంతగా ఇచ్చాడు. మానుకుంటావో ఉంచుకుంటావో అది నీ చేతిలో ఉంటుంది. రేపు ఏం చేస్తాడు? మెల్లిగా వాళ్ళు అంటారు, వద్దు నువ్వు వెళ్ళిపో అన్నారు అనుకో, అప్పుడే రోడ్డు మీద పడతావు మళ్ళీ. అప్పుడు ఎందుకు? యథార్థపు వంశము వారు ఆశీర్వదించబడతారు, వాళ్ళ వంశములో వాళ్ళ పిల్లలు దీవించబడతారు. మరి నీలో యథార్థత లేనప్పుడు దేవుడు నీకు, అందుకే అంటాడు, నీవు కొంచెంలో ఉన్నప్పుడు దేవునికి నమ్మకముగా ఉండాలి. ఆమేన్. నీకు చిన్నగా వచ్చినప్పుడు దేవుడు ఆ చిన్నదానిలో నీవు నమ్మకంగా ఉండకపోతే విస్తారమైనది నీకు ఎవడిస్తాడురా అన్నాడు. దేవుని మాటలు అవి నిత్య జీవాన్నిచ్చాయి. నిరంతర ఆశీర్వాదం మనతో ముడిపడి ఉంటుంది. అందుకే కదా నువ్వు ఎక్కడికి వెళితే అడుగుపెట్టిన చోటలో నిన్ను ఆశీర్వదిస్తానని ఎందుకు అనుకుంటున్నారు? మీరు యథార్థత నేర్చుకుంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు. ఇది ఎండిపోయిన స్థలంలోకి వెళ్ళు, ఆ స్థలం నిన్ను బట్టి దేవుడు ఫలింప చేస్తాడు. నీతో ఆయన వస్తాడు కనుక ఆయన ఉన్న స్థలం ఫలిస్తుంది. కుటుంబం ఆశీర్వదించబడుతుంది, బిడ్డలు ఆశీర్వదించబడతారు, వారు చెడు నుండి బయటకు వస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, నిన్ను బట్టి ఈ ప్రజలు, నన్ను బట్టి ఈ ప్రజలు నీకు
భయపడతారు. అట్లా చేస్తా అన్నాడు. ఎందుకు? నీలో ముందు యథార్థతను ఉంచుతాడు దేవుడు. ఆ యథార్థతలో నువ్వు పెరుగుతూ ఉండగా దేవుడే నీతో నడవటం ప్రారంభిస్తాడు. దేవుడే నీతో నడవటం ప్రారంభిస్తే అది పనికి మాలినటువంటి స్థలమైన ఆ స్థలాన్ని ఆశీర్వదించబడుతుంది. అది హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాటను చూడండి. 112వ కీర్తన 4వ వచనం, యథార్థవంతులకు చీకటిలో, ఏం అద్భుతమైన వచనం అండి. చీకటిలో వెలుగు పుడుతుంది. చీకటి అంటే ఏమీ లేదు, అయ్యో పేదరికంలో నశించిపోతున్నా అని ఆ బిడ్డకట వెలుగును కలుగచేస్తాడట. అమ్మాయి, యథార్థ వర్తనలకు ఆయన చీకటిలో వెలుగును పుట్టిస్తాడట. ఈ మాటలు మనకి జ్ఞాపకం ఉండాలి. ఈ మాటలు మనకి జ్ఞాపకం ఉంటే ఇవి మనకి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇవ్వటమే కాదు, ముందు ఒక మాట అంటాడు, అవి జీవము అన్నాడు. ఇది పరసంబంధమైన ఆశీర్వాదం. రెండవది భూసంబంధమైన ఆశీర్వాదం. ఎప్పుడూ కూడా క్రైస్తవుడు 2 ఆశీర్వాదాలకి అర్హుడు. ఒకటి భూసంబంధమైన ఆశీర్వాదం, 2 పరసంబంధమైన ఆశీర్వాదం. భూసంబంధంగా ఎక్కడ ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు అంటాడు. వీడికి ఏం చెప్తాం మనం? భూ సంబంధంగా ఎక్కడ ఆశీర్వదించబడతాడన్నాడు? ఇహమందు 100 అంతలు, పరమందు. ఆమేన్. ఎక్కడుంది? భూలోకంలో దేవుడు కొత్త నిబంధనలు ఎక్కడ ఆశీర్వదించాడు చెప్పండి అంటాడు. వాడికి ఏం చెబుతాం మనం? అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రులను, భూములను, ఎండ్లను విడిచిపెట్టి ఆయన వెంబడించినటువంటి వానితో ఆయన అంటాడు, ఇహమందు 100 అంతలు, పరమందు. ఇహమందు నీవు చేసిన దానికి 100 అంతల ఫలము నువ్వు పొందాల్సిందే. తర్వాత నిత్య జీవము కూడా నీవు పొందుతావు. అర్థమవుతుందా? మరి పేదరికంగానే ఉండాలి క్రైస్తవులు. చొక్కా వేసుకోకూడదు, చినిగిపోయింది వేసుకోవాలి, పిల్లకి వేసుకోవాలి. చొక్కా లేకుండా పిల్లకి వేసుకుని తిరగాలి. ఆ సైతానోడు అటు చొక్కాలాగు బీకేసుకుని పంచిచ్చేసేసాడు. నీకేమో దేవుడు నీకు చక్కగా చొక్కా ఇచ్చాడు, చక్కగా ప్యాంట్ ఇచ్చాడు, కోట్లు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, యథార్థ వర్తనలు నీవు నడుస్తున్న త్రోవను చిగురింప చేస్తాడు దేవుడు. హల్లెలూయా. యథార్థతలో ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు దేవుడు. అందుకే యథార్థతను విడిచిపెట్టకూడదు. చీకటి ఉంది అంటే ఏమీ లేని స్థితిలో, దిక్కులేని స్థితి, ఎవరు ఆదరించని స్థితిలో దేవుడు అన్నాడు, నువ్వు యథార్థతంగా ఉన్నావు కనుక నీకు వెలుగు పుడుతుంది. హల్లెలూయా, ఓ హల్లెలూయా. యథార్థత లేకపోతే ఎంత కష్టపడినా అబ్బా అన్నట్లు ఉంటుంది. కానీ యథార్థత కలిగినటువంటి వ్యక్తి, అతడి నడకలోనే ఈజీనెస్ కనపడతా ఉంటుంది. ఈజీ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నన్ను బట్టి ఈ ప్రజలు నీకు భయపడతారా? ఎందుకు? నీలో ఏముంది? నీలో యథార్థత ఉంది. యథార్థత ఉంది కనుక దేవుడే నీతో నడుస్తున్నాడు. చీకటిని వెలుగుగా చేయవాడు, బీదరికాన్ని, లేమి స్థితిని తొలగించి ఆశీర్వదించగలిగిన వాడు నీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దయచేసి సంఘమా, యథార్థతను విడవవద్దు, మరవవద్దు. విడవడం సంగతి తర్వాత, అసలు మరవవద్దు. ఎక్కడైనా తప్పిపోతుంటే వెంటనే కాలు వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడాలి. యథార్థవర్తనులకు చీకటిలో ఉండవచ్చు, కానీ ఆ వ్యక్తికి వెలుగు పుడుతుంది అన్నాడు. ఇప్పుడు ఏమీ లేకపోవచ్చు, భర్త త్రాగుబోతోడు కావచ్చు, దొంగ కావచ్చు, పనికిమాలిన వాడు కావచ్చు, ధనమంతా పాడు చేసేవాడు కావచ్చు, కానీ నీలో యథార్థత ఉంది కనుక తల్లి, నీ కుటుంబంలో దేవుడు వెలుగు తీసుకుని వస్తాడా? ఆమేన్, హల్లెలూయా. నిశ్చయముగా
నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం, యథార్థవర్తనులు అంటే ఆయనకి ఇష్టం. 11:20. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఎవరు ఇష్టలట? యథార్థతతో నడిచేటువంటి వ్యక్తులంటే దేవునికి ఇష్టమట. ఒకవేళ చీకటి ఉండవచ్చు, కానీ ఆ వ్యక్తుల జీవితాలను, చీకటి అంటే ఏంటంటే అంధకారం అలంకొని ఉంది, ఆర్థికంగా పతనమై ఉన్నారు, ఆరోగ్యంగా దెబ్బతిని ఉన్నారు. గమనించండి, భూల సంబంధంగా నీకు కావలసిన ప్రతిదీ కూడా నీ ముందు ఉంది. ఆమేన్. నీవు భూలోకములో పుట్టేటప్పుడే తండ్రి అయిన దేవుడు నీకు కావలసిన సమస్తమును ఇచ్చి పంపిస్తాడు. దాన్ని పొందుకోవడం మనకి చేతగా. ఒకడు తాగేసి 1500 వస్తున్నాయి అంటే ఈరోజు నీ మేస్త్రులకి ఫుల్గా తాగేసి ఇంటికి వెళ్ళేటప్పటికి భార్య చేసి తీసుకుని వచ్చేటువంటి పని మీద ఆధారపడి బతుకుతున్నారంట. భార్య పని చేసుకొస్తే ఈవిడ తాగేసి ఇంట్లో ఇవ్వకోకుండా ఆమె కొట్టి మళ్ళీ డబ్బులు తీసుకుని తాగుతున్నాడంట. గమనించండి, నీవు యథార్థంగా బ్రతికితే నీ కుటుంబంలో వెలుగు కలుగు చేసేవాడు దేవుడా. హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఆ వాక్యం ప్రవహిస్తూ ఉంది, ఆ వాక్యం ప్రవహిస్తూ ఉంది. నీ భర్త ఎటువంటి పనికి మాలినాడని అవనేయండి, నిన్ను బట్టి నీ కుటుంబం వెలుగు వస్తుంది. నిన్ను బట్టి, నీ యథార్థతను బట్టి నీ కుటుంబంలోనికి వెలుగు వస్తుంది. పేదరికం పోతుంది, చింపిరి బట్టలు పోతాయి, చింపిరి నెత్తిపోతుంది, కొబ్బరి నూనె లేని నెత్తిపోతుంది. నీ భర్తలో మార్పుని చూస్తావు, బిడ్డల్లో మార్పుని చూస్తావు. నీ యథార్థతను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడా. యథార్థవర్తనులు అంటే ఆయనకి ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థతను పొరపాటును కూడా విడిచిపెట్టవద్దు. ఈ పాస్ కాకపోతే ఇంకొక సంఘానికి వెళ్తాం. మరి ఇక్కడెందుకు రక్షణ పొందావు? ఇక్కడెందుకు ఇచ్చాడు నిన్ను రక్షణకి? ఇక్కడికి ఎందుకు నడిపించాడు దేవుడు? అక్కడే తీసుకెళ్ళి అక్కడే తగలేయొచ్చుగా. ఇక్కడ నువ్వు ఫలించాలని దేవుని ఉద్దేశం. ఈ పొలంలో నాటబడ్డావు, నువ్వు ఫలించాలి. నీలో ఉన్నటువంటి ఆ బలహీనతలు విడిచిపెట్టాలి. ఆ చీకటి కోణాలు విడిచిపెడితే దేవుడు నిన్ను, నీ కుటుంబంలో వెలుగును కలుగ చేస్తాడు. ఏమీ లేదు నాకు అనుకున్న నీలో గొప్ప వెలుగు చిగురు పుడుతుంది. హల్లెలూయా. ఆ విషయంలోనే నేను ఒకసారి ఏడుస్తున్న చిన్నాడి విషయంలో, ఏంటి ప్రభు మాటలు, వారి నడతను మార్చువాడను నేనే. ఆమేన్. నేను మామూలుగా ఏదో వాగ్దానం తీసుకు చెప్పట్లా. నేను వాగ్దానమైన కరెక్టే, తప్పని చెప్పట్లేదు. కానీ స్వయంగా నేను దేవుని స్వరమును విన్నాను. వారి నడతలను బాగు చేయువాడును నేనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన దేవుడు. వాడు చేస్తున్నటువంటి పనికి కడుపు మండిపోతుంది, ఏదో ఒకటి అనాలనిపిస్తుంది. కానీ దేవుడు అన్నాడు, ఆ భారం నాకు వదిలేసేరా, నీకెందుకురా? నువ్వైతే తగాదాడతావు, రోషంగా వెళ్తావు, కొట్టపోతావు, వాడిని ఆడి చేత తన్నులు తింటావు. ఎందుకురా నీకు? నేను చెప్పే కదా మాట, చెప్పాను లేదా? వారి నడతను మారుస్తాను అన్నాను కదా, మారుస్తా. వెయిట్ చేయి. అబ్రహాము గారు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు పిల్లల కోసం? ఎన్ని సంవత్సరాలు? 25? 25 అంటే అంతేగా? 25 అంటే 25 కాదా? నేను 25 అన్నా, మా అమ్మాయి ఏమో 25 ఉంది. అది స్తోత్రం. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, దేవుడు అద్భుతమైన దేవుడు. ఈ మాటలు మీకు జ్ఞాపకం ఉండాలి అని నేను రాసుకోవడం జరిగింది, వెతికి వెతికి రాయడం జరిగింది. చూడండి, దేవుని స్తోత్రం కలుగును గాక. 14-11 వచనం చూడు. యథార్థవర్తుల గుడారము వర్ధిల్లదో. చూడు, తలకాయ ఊపుతారు. యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. నేను వర్ధిల్లదు అంటే తలకాయ ఊపుతున్నారు వీళ్ళు. నేనేం చెప్పాలి వీళ్ళకి?
యథార్థవర్తనుల గుడారము. ఆమేన్. అసలు ఈ మాటలు గుండె కత్తుకుని పడుకుని అసలు నెమ్మదిగా నిద్రపోవచ్చండి. ఈ మాటలను గుండె కత్తుకుని దేవుడు ఆశీర్వదించక మానడు నన్ను. ఇప్పుడు ఏమైంది? డబ్బులు లేవు, లేవు. చెప్పులు లేవు, లేవు. యథార్థతను విడవకు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట యోబుతో, యోబు నీ యథార్థతను విడవకు. హల్లెలూయా. యథార్థత విడవకపోతే ప్రపంచంలో ఎవరికి లేరట అంత అందమైన పిల్లల్ని ఇచ్చాడు దేవుడు ఆయనకి. ఆమేన్. అన్ని విశాలపరిచాడు, రెండంతలుగా విశాలం. ఏదైతే పోగొట్టుకున్నాడో వాటన్నిటినీ రెండంతలుగా సమకూర్చాడు. యథార్థతలో అంత శక్తి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. యథార్థవంతునిలో అంత శక్తి ఉంటుంది. దేనికి భయపడడు. నాతో నా దేవుడు ఉన్నాడు. యథార్థవర్తనులకు ఉండే ధైర్యము మామూలు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంట? యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో చదవండి, ముగిద్దాం దాని విషయం. నీ నిరీక్షణ నీకు ధైర్యము, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు చేస్తున్న నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? శ్రమలో కానీ, ఇరుకులో కానీ, ఇబ్బందిలో కానీ, ఏ స్థితిలోనైనా నీ భక్తి నీకు ధైర్యాన్ని కలుగు చేస్తుంది. ఏడికి పోయేది సైతాను, పో అవతలకి. చావైనా రేవైనా ఆ సన్నిధిలో, ఆ సంఘములో, ఆ పొలములో ఉండే తేల్చుకుంటా నేను. నన్ను నా ప్రభు అప్పగించాడు. ఆ సంఘములో ఉండే నా ఆశీర్వాదాన్ని నేను తేల్చుకుంటా. ఆమేన్. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటూ రెండవ మాట, నీ యథార్థత ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదు. నిరీక్షణ అంటే ఏంటి? లేనిది ఉన్నట్లుగా ఊహించటమే కదా. లేని దాన్ని ఊహించి తర్వాత పొందుకోవడం కదా. ఆమేన్. నిశ్చయముగా నా ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు. ఎక్కడరా చిరిగిపోయిన సొక్కాలు వేసుకుని ఏరే పోరా. ఆమేన్. నా దేవుడు నన్ను దర్శించే కాలం ముందు ఉంది. ఆ కాలం అన్నీ మార్పు చెందుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం కలుగ చేయటం లేదు అంటే నీవు భక్తిలో పడిపోయావు, భక్తిలో లేవు. భక్తి కలిగిన వ్యక్తికి ధైర్యం ఉంటుంది. ఆమేన్. ఎవడ్రా వాడు చెప్పింది? ఈ వాక్యాలన్నీ ఏంట్రా? ఇవన్నీ నా కోసమే. రాబో కాలం నాదే, నా ప్రభు నన్ను దర్శించే కాలం నాదే. ఏంట్రా నీ నిరీక్షణ బాబు అంటే, నా భక్తిలో ఉన్నది నాకు ధైర్యం. హల్లెలూయా. 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 నీవు నిజంగా భక్తి చేస్తే ఈ స్థితి ఉండదు. ఉన్నతమైన స్థితికి నేను వెళ్తా. నా ప్రభు నన్ను తీసుకుని వెళ్తాడు. అసలు ఎక్కడ చేస్తాడో నాకు తెలియదు. ఏ కార్నర్లో ఆశీర్వాదం ఉంచుతాడో నాకు తెలియదు. ఆయన చేస్తాడా? ఇల్లు లేదా భయపడవద్దా? బట్టలు చినిగిపోయినాయి భయపడవద్దు. నేను అందుకే చెప్తా, ఎవడెవడో ఇచ్చినవన్నీ చేసుకుని వాళ్ళ శాపం అంతా మీ ఇళ్ళకి తెచ్చుకోబాకండి. వాళ్ళు విగ్రహారాధికులు పండగల దగ్గర కూర్చుంటారు, పబ్బాల దగ్గర కూర్చుంటారు, అటు దగ్గర ఏమేమి దెయ్యాల దగ్గర కూర్చుంటారు. ఆ బట్టలు తీసుకొచ్చి నువ్వు వేసుకుంటే నువ్వు అంతకుముందు సోత్రం అనేది ఇప్పుడు ఏమైందే నీకు? దెయ్యం వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, మనకు తెలియదు. అందుకే అంటాడు, ఆకాశంలో ఎగిరే పక్షి రాజు జాడ నీకు తెలియదా అన్నాడు. సముద్రంలో ఓడ జాడ నీకు తెలియదు అన్నాడు. అంటే సాతానుడు నిన్ను ఎలా పట్టి ఎంబడిస్తాడో నీకు అర్థము కాదు. ఇవి నీవు
గమనించగలిగితే తప్పించుకుంటావు, గమనించలేకపోతే జారిపోతావు. చినిగిపోయిన వేసుకో, ఎవడేమనడు, నీకున్నది వేసుకో, ఎవడేమనడు. కానీ బయట నుండి వాడిన వస్త్రాలు నువ్వు వాడకూడదు. హల్లెలూయా. అదే దైవ సేవకులు ఇస్తారా, బంగారం వెళ్ళి అభిషేకం ఉంటుంది నా మీద అని ఆ అభిషేకాన్ని కోరుకోవాలి. కానీ అన్యుని వస్త్రాలు మనం వేసుకోకూడదు. వాటి అమ్మటే వాళ్ళు క్రతువుల్లో కూర్చుంటారు, పూజల్లో కూర్చుంటారు, పురస్కారాల్లో కూర్చుంటారు, పొద్దున్నే ఆ బట్టలతో గంట కొడతారు. ఇవన్నీ ఆ బలహీనతలు మన మీదకు వచ్చి మనలను ఎట్లా వెళ్ళాలా అని చూస్తుంది. ఆ అమ్మాయి దగ్గరికి ఇది దీని ద్వారా వచ్చింది. కనుక జాగ్రత్తగా కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు? యథార్థవర్తనులకు ఏ మేలు చేయక. ఆమేన్. ఆయన ఆశీర్వాదం ఐశ్వర్యం అండి. ఆయన ఆశీర్వాదం ఐశ్వర్యం అంటే ఆయన ఆశీర్వాదంలో ఐశ్వర్యం ఉంటుంది అని అర్థం. సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, నీతి ఉంటుంది, యథార్థత ఉంటుంది. అది ఐశ్వర్యం. దానిలోనే సంతృప్తిగా జీవిస్తాం. ఆమేన్. ఆ సంతృప్తిలో నుండి ఇళ్ళు వస్తాయి, ఆ సంతృప్తిలో నుండి వాకిళ్ళు వస్తాయి, ఆ సంతృప్తిలో నుండి పళ్ళు వస్తాయి. అన్నీ నీకు ఇచ్చితే కానీ విడిచిపెట్టడు ఆయన. నిన్ను విడవడు. అందుకంటే నిన్ను విడువను ఎడబాయను. మోషేకి తోడై ఉన్నట్లుగా నీకు కూడా తోడై ఉంటా. ఆమేన్. ఆ మాట మనతోనే అంది. యెహోషువ సంఘం అయితే, మోషే నాయకుడైతే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషేతో తోడై ఉన్నట్లుగా నేను మీతో కూడా తోడై ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ 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 గ్లోరీ, గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు జీసస్. నేను మిమ్మల్ని విడువను ఎడబాయను. మోషేకి తోడై ఉన్నట్లుగా నేను మీకు కూడా తోడై ఉంటా. యెహోషువ సంఘమా, మోషేకి తోడై ఉన్నట్లుగా నేను మీకు తోడై ఉంటా. ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా. ఇక్కడ ఇప్పుడు అంటుంది, మిమ్మలను మీ దేవుడు మీ పట్ల చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యాలు చూస్తూ ఉంటే మా గుండెలు కరిగిపోయి నీరైపోయాయి. అరే ఏమీ లేకుండా వచ్చారు హైదరాబాదు, అన్నీ కొనుక్కున్నారు వీళ్ళు. ఏమీ లేకుండా వచ్చి ఇల్లు కొన్నారు, వాకిలు కొన్నారు, కారు కొన్నారు, అన్నీ కొన్నారు. అదే కదా. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం కలుగు చేయదా? ఇది నీకన్నీ కావాలని నీకు తెలియాలి. నీ దేవునికి ముందే తెలుసు. నీకు తెలియాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలని ముందు నీకు తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఆమేన్. నీవు నిజంగా భక్తి కలిగిన వాడివైతే ఇవన్నీ నీకు కావాలని నీకు ధైర్యముతో ఉంటావు. ఇవన్నీ నా ప్రభు నాకు ఇస్తాడు అని. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే ఇంటికి వెళ్ళిన కాడు తింటానికి లేదు, ఉండటానికి లేదు, భర్త మీద పోయి ఏళ్ళు ఇరిసేసి ఉండటానికి లేదు, తినడానికి లేదు. ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు చేసుకున్నావు, నువ్వు బతికించనోడు ఎందుకు, పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? ఇక ఆయన మొదలేస్తాడు కర్ర పక్కన ఒక కర్ర తీసుకుని 1 2 3 4 5 అంటున్నారా ఏంది? ఎవరన్నా మొఖాలు మాడిపోయినాయి, మొఖాలు మాడిపోయినాయి కొంతమంది. స్తోత్రం, హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఆమేన్. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఏ మూల నుండైనా నా ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం.
దేన్నైతే కోరుకున్నావో దానికోసం నిరీక్షణకు ఆధారం అవుతుంది నీ యథార్థత. ఆమేన్. హల్లెలూయా. అయ్యో యెహోషువ, కాలేబులారా, మీ దేవుడు చేస్తున్న, మీ దేవుడు భూమికి ఆకాశమునకు కూడా దేవుడేనయ్యా, మీ దేవుడు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మహత్కార్యములను చూసి మా ప్రజల గుండెలు కరిగిపోయాయి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళా నీ వైపు కూడా కన్నెత్తి చూడరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యథార్థత. నీలో దేవుడు నీతో నడిచి కార్యం చేయాలి అంటే నీలో చూసేది దేవుడు నీ అందాన్ని కాదు, పై వేషాన్ని అసలు దేవుడు చూడడా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీతో నడిచే నీ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నీతో నడుస్తున్నాడా? హల్లెలూయా. ఎవరి ద్వారా, ఏ మూలననే మాట మీకు అర్థం కావాలి. ఎవరి ద్వారా, నీ పిల్లల్లో ఎవరి ద్వారా దేవుడు చేస్తాడో ఆయన చేయగలిగిన సమర్థుడైన దేవుడు. నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమె నా నిరీక్షణ, నీ భక్తి నీకు ధైర్యాన్ని ఎప్పుడైతే కలుగు చేస్తుందో నీ యథార్థత నిరీక్షణ కలిగి ఉంటుంది, తొందరపడదు. నీ భక్తి ఎప్పుడైతే నీకు ధైర్యం కలుగు చేస్తుందో నీ నిరీక్షణ, నీ యథార్థత ఆ నిరీక్షణ కలిగి ఉంటుంది. కానీ తొట్టుపాటు జరగదు. ఇళ్లలో గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళలో నిరీక్షణ, యథార్థత లేదు అని అర్థం. నిరీక్షణ కలిగిన బిడ్డ ఉపద్రవం వస్తున్నా కానీ నిలబడి ఉంటుంది. దేవా, నీవు చూస్తున్నావు, నీవు చేస్తావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ నిరీక్షణ, ఈ శుభప్రదమైన ఈ నిరీక్షణ, ప్రభువు నందు ఉంచిన ఈ నిరీక్షణ మనలను సిగ్గు, మన 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 బంధువుల యొద్ద మనలను అవహేళనకి అప్పగించదు, అస్సలు అప్పగించదు. ఆ స్థలము నుండి దాటి వెళితే నష్టపోయింది నయోమి. దేవుడు అప్పగించిన స్థలాన్ని వదిలిపెట్టి దాటి వెళ్ళిందే, నష్టపోయింది నయోమి. మళ్ళా ఎప్పుడైతే గ్రహించి తిరిగి వచ్చిందో దేవుడు ఆమెను ఆశీర్వదించడం ప్రారంభించాడా. హల్లెలూయా. హల్లెలూయా. వాక్య సత్యం అది, వాక్య సత్యం. ఎప్పుడైతే గమనించి గుర్తించి మళ్ళా తిరిగి బెత్లెహేము వచ్చిందో ఆమెను ఆశీర్వదించడం ప్రారంభించాడు దేవుడు. హల్లెలూయా. ఓ హల్లెలూయా. అద్భుతమైన దేవుడు, తన మాటల మీద నిలవబడే దేవుడు. ఆ మనుష్యుడు వెనుకకు తిరగగలిగితే తన వాగ్దానాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డను లేవనెత్తి ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళగలిగినటువంటి మహాదేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆఖరి 7వ వచనం, నన్ను బట్టి ఈ ప్రజలు నీకు భయపడతారు. ఆమేన్. హల్లెలూయా. గుర్తు చేసుకుని దైవ పిల్లలారు, ఈ అద్భుతమైన టానిక్స్, ఇది క్రైస్తవునికి అద్భుతమైన టానిక్. ఈ ఈ ఈ ఈ సంక్రాంతి పండుగ విధానమే అది. ఆ విధానంలో ఎవరైతే దేవునికి అనుకూలంగా ఉంటారో వారి పట్ల దేవుడు దాచి ఉంచిన ప్యాకేజ్, ఆశీర్వాదపు ప్యాకేజ్ ఇది. ఎవరు కూడా ఈ విషయాలను ఎప్పటికప్పుడు మననం చేసుకోండి, ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోండి. మీ శత్రువుకు నేను శత్రువును, మీ విరోధికి నేను విరోధిని అవుతాను. నన్ను బట్టి ఈ ప్రజలు నీకు భయపడతారు, మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవా నేనే, మీరు మాట వింటే దీర్ఘాయువుతో జీవిస్తారు. ఇవన్నీ కూడా ఈ ప్యాకేజ్, అద్భుతమైన ఆశీర్వాదపు ప్యాకేజ్. గమనించండి, పండు నీ చేతిలో ఉంది, దానిపైన తోలు ఉంటుంది, ఇది పప్పర్ ఉంటుంది. ఆ తోలంతా తీసేసిన తర్వాత ఈనెలు వస్తాయి, ఈనెలు తీసేయాలి. ఈనెలు తీసేసిన తర్వాత ఆ తొనను కానీ చీల్చి చూస్తే దానిలో రసబిందువులు ఉంటాయి. అవి తింటుంటే మాధుర్యముగా ఉంటుంది. ఆపటి పండు ఆపటి కొరుక్కుని ఎవడైనా తింటారు,
దాన్ని చక్కగా ఆ పప్పరంతా తీసుకుని, ఈనెలన్నీ తీసుకుని, దాన్ని ఆ తొనలను తీసి ఆ తొనల్లోనూ ఉన్నటువంటి ఆ రసబిందువులు చూస్తుంటే ఎంత మాధుర్యమో కదా. అలాగే ఈ మాటలు విన్నటువంటి మనం విడిచిపెట్టకూడదు. అయిపోయింది, ప్రసంగం అయిపోయింది, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. కాదు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మరలా చదవండి. నీ పాదములకు రాయి కూడా తగులకుండా నా దూతలు మిమ్మల్ని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. మామూలు మాటలు ఈ మాటలు. దేవునిలో నీకు సాధ్యం, దేవునిలో నీకే సాధ్యం. కమాండ్ చేసి ఆశీర్వాదాలు పొందగలిగినటువంటి కృపను దేవుడు మనకిచ్చారు. మీరు దాన్ని అనుభవించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం.